సాధారణంగా నోబెల్ ప్రైజ్ ఒక్కసారి వస్తేనే ఆ సబ్జెక్ట్లో వాళ్ళు టాప్ అనుకుంటారు. అంటే మెడిసిన్లోనో, కెమిస్ట్రీలోనో, ఫిజిక్స్లోనో నోబెల్ ప్రైజ్ ఒకసారి వస్తే ఇంకా వాళ్ళకి ప్రపంచం మొత్తం హారతి పట్టుద్ది. అలాంటిది కెమిస్ట్రీలో 2 సార్లు నోబెల్ ప్రైజెస్ ఆ వచ్చిన వ్యక్తే ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. ఈసారి నోబెల్ ప్రైజ్ వచ్చిన వ్యక్తి. ఇక్కడ 2 అంశాలు మనం గమనించాలి. ప్రపంచవ్యాప్తంగా 2సారి నోబెల్ ప్రైజ్ గ్రహీతలు 4 ఉన్నారు ఇంత ముందు వరకు. ఈ రోజుతో అది 5 అయ్యారు. కెమిస్ట్రీలో 2సారి నోబెల్ ప్రైజ్ 2వ వ్యక్తికి రిపీట్ అయిందనమాట. సో ముందుగా అసలు నోబెల్ ప్రైజెస్ 2 సార్లు అందుకున్న వాళ్ళ ఘనత చూద్దాం. మేరీ క్యూరీ, మీకు తెలుసు ఆవిడ పేరు వినని పిల్లలు అంటూ ఉండరు అనమాట. తర్వాత నోబెల్ ప్రైజ్ సింగిల్గా 2 సార్లు అందుకున్న వ్యక్తి లీనస్ పాలింగ్, ఈయన కూడా చాలా గొప్ప వ్యక్తి. తర్వాత జాన్ బర్డీన్, తర్వాత ఫ్రెడరిక్ శాంగర్. వీళ్ళు కాకుండా నిన్న నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ 2సారి అందుకోబోతున్న వ్యక్తిని అనౌన్స్ చేశారు. కార్ల్ బరీ షార్ప్లెస్ అనమాట. ఈయన సెకండ్ పర్సన్ ఇన్ ద హిస్టరీ టు విన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ ట్వైస్. కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ 2సారి అందుకోబోయే వ్యక్తి అనమాట. సో ఈయనతో పాటు ఇంకా ఇద్దరికి కెమిస్ట్రీ నోబెల్ ప్రైజ్ వచ్చే 3 కలిపి వచ్చిందనమాట. ఒకళ్ళు కార్ల్ బారీ షార్ప్లెస్ అయితే, రెండో వ్యక్తి క్యారోలిన్ బెర్టోజీ. ఈవిడ కూడా చాలా గొప్ప వ్యక్తి. మూడో వ్యక్తి మార్టన్ మెల్డల్. ఈ 3కి కలిపి నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ అనౌన్స్ చేశారు. కార్ల్ బెరీ షార్ప్లెస్ అమెరికన్ కెమిస్ట్ అనమాట. ఈయన స్క్రిప్స్ రీసెర్చ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. 2001లో ఈయనకి ఆల్రెడీ నోబెల్ ప్రైజ్ వచ్చింది కెమిస్ట్రీలో. అంటే 2 డికేడ్స్లో 2సారి నోబెల్ ప్రైజ్ వచ్చిందనమాట ఈయన కెమిస్ట్రీలో. 2001లో కార్ల్ బరీ షార్ప్లెస్కి చిరలీ క్యాటలైజ్డ్ ఆక్సిడేషన్ రియాక్షన్స్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. క్యాటలైజ్డ్ ఆక్సిడేషన్ రియాక్షన్స్కి. సో ఇప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చిన సబ్జెక్ట్ ఈ 3కి కలిపి దే హ్యావ్ డెవలప్డ్ క్లిక్ కెమిస్ట్రీ అండ్ బయో ఆర్థోగోనల్ కెమిస్ట్రీ. ఇక్కడ కీవర్డ్స్ ఏంటంటే వాళ్ళు క్లిక్ కెమిస్ట్రీని, బయో ఆర్థోగోనల్ కెమిస్ట్రీని అడ్వాన్స్ చేసినందుకు వీళ్ళకి ప్రైజ్ వచ్చిందనమాట. సో అసలు ఈ క్లిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి, బయో ఆర్థోగోనల్ కెమిస్ట్రీ అంటే ఏంటి, ఏదైనా సరే నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు వాళ్ళకి దేనికి ఇచ్చారో మనకు తెలుసుకోవాలి. ఇక్కడ మనం క్లిక్ కెమిస్ట్రీ, బయో ఆర్థోగోనల్ కెమిస్ట్రీ అనే మాట గుర్తుపెట్టుకోవాలి. ముందుగా కార్ల్ బెరీ షార్ప్లెస్ ఎక్కడికి వెళ్ళినా మనం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కినప్పుడు, కార్ ఎక్కినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటాం కదా, ఆ సీట్ బెల్ట్ తీసుకెళ్ళి క్లిక్ కెమిస్ట్రీని డెమాన్స్ట్రేట్ చేస్తారంట. ఈ సీట్ బెల్ట్ కాన్సెప్ట్ ఏంటో చూడండి. మనము కూర్చుని సీట్ బెల్ట్ పెట్టినప్పుడు 2 బెల్ట్స్ లాగా, 2 బటన్స్ లాగా ఉంటాయి. ఒకదానిలో ఒకటి పెట్టంగానే చిన్న క్లిక్తో ఫిక్స్ అయిపోద్ది అనమాట. కెమిస్ట్రీ రియాక్షన్స్ కూడా అంత న్యాచురల్గా, అంత ఈజీగా, అంత కంఫర్టబుల్గా ఒకదానికొకటి మ్యాచ్ అవ్వాలని చెప్పి ఆయన ఆలోచన అనమాట. అందుకనే క్లిక్ కెమిస్ట్రీ అనే పేరు ఈయనతోనే అసోసియేట్ అయింది. ఎవరితో? కార్ల్ బెరీ షార్ప్లెస్తో. అసలు నేచర్లో ఏ రియాక్షన్స్ అయినా అవి చాలా ఎఫిషియెంట్గా, చాలా నీట్గా అవుతాయి. సో మన బాడీలో కూడా, హ్యూమన్ బాడీలో కూడా రియాక్షన్స్ అవుతూ ఉంటాయి. అయితే నార్మల్గా కెమిస్ట్రీలో ఏదైనా రియాక్షన్ అయినప్పుడు బై ప్రోడక్ట్స్ వస్తుంటాయి అన్నమాట. కొన్నిసార్లు ఆ బై ప్రోడక్ట్స్ చాలా హార్మ్ఫుల్గా ఉంటాయి. ముఖ్యంగా మానవ శరీరంలో బై ప్రోడక్ట్స్ వస్తే వేరే సెల్స్ని దెబ్బతింటూ ఇలాంటివి జరుగుతుంటాయి. సో బై ప్రోడక్ట్స్ కెమిస్ట్రీలో ఏదైనా రియాక్షన్ జరిగినప్పుడు బై ప్రోడక్ట్స్ని ప్యూరిఫై చేస్తూ ఉంటాం. ఆ ప్యూరిఫికేషన్ కాస్ట్ మన మీద పడుద్ది. తర్వాత బై ప్రోడక్ట్స్ ఎన్విరాన్మెంట్కి హార్మ్ చేస్తుంటాయి. తర్వాత పర్సనల్గా అంటే హ్యూమన్ బాడీలో బై ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు అవి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ క్రియేట్ చేస్తాయి అన్నమాట. ఉదాహరణకి ఎవరికైనా క్యాన్సర్ వచ్చింది అనుకోండి, వాళ్ళు కీమోథెరపీ చేయించుకుంటున్నారు. కీమోథెరపీలో కార్సినోజెనిక్ సెల్స్ని చంపటమే కాకుండా, వాటిని స్టంటేట్ చేయటమే కాకుండా పక్క సెల్స్ కూడా ఎఫెక్ట్ అయ్యి రకరకాల హ్యూమన్ బాడీ రకరకాలుగా రియాక్ట్ అవుతుంటుంది. జుట్టు ఊడిపోవటం, తర్వాత మన నాజియా రావటం, ఇలాంటివన్నీ. సో ఇవన్నీ కూడా బై ప్రోడక్ట్స్ అనమాట, ఒక కెమికల్ రియాక్షన్ అయ్యే బై ప్రోడక్ట్స్. సో నేచర్లో మాత్రం ఎంతో ఎఫిషియెంట్గా జరిగే ఈ కెమికల్ రియాక్షన్ హ్యూమన్ బాడీలో కానీ, ఎన్విరాన్మెంట్లో కానీ చాలా డేంజరస్గా జరుగుద్ది అనమాట. సో సీట్ బెల్ట్లో ఒక క్లిక్ పెడితే ఎంత ఫాస్ట్గా, ఎంత చక్కగా రెండింటికి సింక్ అవుద్దో, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటుందో, అంతే ఈజీగా కెమికల్ రియాక్షన్స్ ఎందుకు జరగకూడదు అనే ఆలోచనతో ఈ క్లిక్ కెమిస్ట్రీ డెవలప్ అయింది ఈయన చేతుల్లో, కార్ల్ బెరీ షార్ప్లెస్ చేతుల్లో. సో కెమిస్ట్రీలో 100% ఎఫిషియెంట్గా ప్రోడక్ట్ వచ్చేలాగా, బై ప్రోడక్ట్ ఏమీ రాకుండా, దీనివల్ల ఎఫిషియన్సీ పెరుగుతూ కాస్ట్ తగ్గే విధంగా క్లిక్ కెమిస్ట్రీని డెవలప్ చేశారనమాట. ఈ క్లిక్ కెమిస్ట్రీలో సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి, లేదా అసలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు డ్రగ్స్ డెలివరీలో కానీ, టార్గెటెడ్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడంలో కానీ,
ఇప్పుడు మనకి జ్వరం వచ్చింది, ఒక టాబ్లెట్ వేసుకున్నాం, దానివల్ల జనరల్గా మనం టాబ్లెట్లు వేసుకుంటున్నప్పుడు దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి భయపడతాం. సో దీనివల్ల ఏంటంటే క్లిక్ కెమిస్ట్రీ డెవలప్ అవడం వల్ల ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ కానీ, టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ కానీ, ఇంకా ఇతరత్ర లాభాలు చాలా ఉన్నాయి. సో దీంతో పాటు ఇంకొక మాట, బయో ఆర్థోగోనల్ కెమిస్ట్రీ. దీన్ని అసోసియేట్ అయిన వ్యక్తి, ఈవిడ పేరు బెర్టోజీ. ఈవిడికి కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది కెమిస్ట్రీలో నిన్న. సో బాడీలో ఏదైనా టార్గెటెడ్ రియాక్షన్ మనం చేస్తున్నప్పుడు, అంటే బాడీలో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, దానికి ఒక డ్రగ్ డెలివరీ చేస్తున్నాము, పక్కన వేరే సెల్స్ ఎఫెక్ట్ అవ్వకుండా, పక్కది ఇబ్బంది పడకుండా మనం అనుకునే రియాక్షన్ మాత్రమే జరగాలి, ఏ కొత్త రియాక్షన్ సైడ్ ఎఫెక్ట్ రాకుండా. సో దీనివల్ల మనిషి బయాలజికల్ ప్రాసెస్ వేరే దెబ్బతినకూడదు. దీన్నే బయో ఆర్థోగోనల్ రీసెర్చ్ చేయటంలో ఆవిడ అందవేశం చేయనమాట. సో ఈ క్లిక్ కెమిస్ట్రీకి బయో ఆర్థోగోనల్ కెమిస్ట్రీకి కలిపి నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ వచ్చిందనమాట. దాంతో పాటు కెమిస్ట్రీ అనేది, ఈ క్లిక్ కెమిస్ట్రీ బయో ఆర్థోగోనల్ కెమిస్ట్రీ వల్ల ఒక కొత్త సెకండ్లోకి ఎంటర్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనుషులకి నేచర్లో రియాక్షన్స్ అనేవి చాలా కామన్గా, చాలా న్యాచురల్ జరుగుతాయి. కానీ ఎన్విరాన్మెంట్ మీద, మనిషి మీద, ఈ జీవ వైవిధ్యం మీద పడే ప్రభావం మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. అంటే పక్షుల మీద, జంతువుల మీద, వీటన్నిటికీ ఒక కొత్త పంద కెమిస్ట్రీలో ఒక సాఫ్ట్నెస్ తీసుకొచ్చిన ఈ రీసెర్చ్ గాను ముఖ్యంగా ఫంక్షనలిజం పెంచింది కెమిస్ట్రీలో. అంటే ఉపయోగం, కెమిస్ట్రీ ఓన్లీ థియరీ కాకుండా దాని ఉపయోగం అనేది ఎంత బాగా ఈ రీసెర్చ్ వల్ల వచ్చిందో దానికోసం ఈ నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ ఇచ్చారనమాట. నిజంగా ముఖ్యంగా కార్ల్ బెర్రీ షార్ప్లెస్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఈ సందర్భంలో.